హాయ్ అండి, ఇవాళ నేను గోంగూర నువ్వులు పచ్చడి చేస్తున్నాను. ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్లు నువ్వులు తీసుకుని యాడ్ చేయాలి. అవి కూడా బాగా కలిపి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి, తుడాలు తీసి. అవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినట్టు మిక్సీ జార్లో తీసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని మరో ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ లోపల గోంగూర 2 కట్టలు కడిగి శుభ్రం చేసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది. ఒక గరిటె సహాయంతో బాగా కలపాలి. గోంగూర పులుపు తక్కువగా ఉంది, అందువల్ల కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి, నీళ్ళు లేకుండా. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా కలుపుతూ, అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇందాక ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసుకుంది, అది వేరే దాంట్లో తీసుకొని గోంగూరను కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ లోపల మరో ప్యాన్ తీసుకొని తాలింపు రెడీ చేసుకోవాలి. నూనె పోసుకోవాలి. ఈ లోపల తాలింపు దినుసులన్నీ తీసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేయాలి 2. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న గోంగూర వేయాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న నువ్వులు, ఎండుమిర్చి పొడి కూడా వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఒక బౌల్లో తీసుకుని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి.